27, 2025 60వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తన పన్వెల్ ఫామ్ హౌస్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వేడుకలను జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. వైరల్ అవుతున్న ఆసక్తికర విశేషాలు: ధోనీతో మడ్డీ ఫోటో. సల్మాన్ ఖాన్, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మరియు సింగర్ ఏపీ ధిల్లాన్ ముగ్గురూ కలిసి బురదలో తడిసిన ఒక పాత ఫోటో ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో తెగ షేర్ అవుతోంది. వారి స్నేహానికి గుర్తుగా అభిమానులు దీన్ని ట్రెండ్ చేస్తున్నారు. క్లీన్ షేవన్ లుక్. 60 ఏళ్ల వయస్సులో సల్మాన్ తన కొత్త సినిమా బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ కోసం క్లీన్ షేవన్ లుక్లో కనిపించారు. ఈ లుక్ చూసిన అభిమానులు, భాయ్ వయస్సు పెరుగుతున్నా ఇంకా కుర్రాడిలాగే ఉన్నాడు, ఏజింగ్ ఇన్ రివర్స్ అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ముంబై సీలింక్పై స్పెషల్ ట్రిబ్యూట్. ముంబైలోని ఐకానిక్ బాంద్రా వోర్లీ సీలింక్ను సల్మాన్ 60వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. దానిపై హ్యాపీ బర్త్డే భాయ్ అని రాసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ అంటే ఒక బ్రాండ్, కాని ఆయనలోని మరో కోణం మానవత్వం. తన సంపాదనలో సింహభాగం పేదల కోసం ఖర్చు చేసే సల్మాన్ ఖాన్ చారిటీ విశేషాలు ఇక్కడ ఉన్నాయి. 1. బీయింగ్ హ్యూమన్. బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్. సల్మాన్ ఖాన్ 2007లో బీయింగ్ హ్యూమన్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఇది కేవలం ఒక బట్టల బ్రాండ్ మాత్రమే కాదు, దీని ద్వారా వచ్చే ప్రతి రూపాయి పేద పిల్లల విద్య మరియు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేస్తారు. ఆరోగ్యం. ఇప్పటివరకు ఈ ఫౌండేషన్ వేల సంఖ్యలో గుండె ఆపరేషన్లను ఉచితంగా చేయించింది. విద్య. వెనుకబడిన ప్రాంతాల్లోని పిల్లలకు చదువు చెప్పించడం, పాఠశాలలను దత్తత తీసుకోవడం వంటి పనులు ఈ సంస్థ ద్వారా జరుగుతున్నాయి. 2. జైలు ఖైదీల విముక్తి కోసం. సల్మాన్ చేసిన ఒక గొప్ప పని చాలామందికి తెలీదు. ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రలోని జైళ్లలో చిన్న చిన్న నేరాలు చేసి జరిమానా, ఫైన్ కట్టలేక ఏళ్ల తరబడి జైల్లో మగ్గిపోతున్న వందలాది మంది ఖైదీల కోసం సల్మాన్ లక్షలాది రూపాయల జరిమానా చెల్లించి వారిని విముక్తులను చేశారు. వారు తమ కుటుంబాలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేశారు. 3. కోవిడ్ సమయంలో ఆపన్నహస్తం. కరోనా కష్టకాలంలో చిత్ర పరిశ్రమ ఆగిపోయినప్పుడు సినిమా రంగంలోని సుమారు 25,000 మంది రోజువారీ కార్మికుల డైలీ వేజ్ వర్కర్స్ బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేసిన మొదటి హీరో సల్మాన్. అలాగే ముంబై పోలీసులకు మరియు ఫ్రంట్లైన్ వర్కర్లకు తన ఫుడ్ ట్రక్కుల ద్వారా భోజన వసతి కల్పించారు. 4. అస్థిమజ్జ, బోన్ మ్యారో దానం. 2010లో ఒక చిన్నారికి ప్రాణాపాయం ఉన్నప్పుడు సల్మాన్ ఖాన్ భారతదేశంలోనే మొట్టమొదటి బోన్ మ్యారో డోనర్గా రిజిస్టర్ అయ్యారు. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ ఇతరుల ప్రాణాలు కాపాడటం కోసం ఆయన ముందుకు వచ్చారు. ఆసక్తికరమైన నిజాలు. పబ్లిసిటీ వద్దు. సల్మాన్ ఖాన్ చేసే చాలా చారిటీ పనులు బయట ప్రపంచానికి తెలియవు. కుడిచేయి చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు అనే సూత్రాన్ని ఆయన పాటిస్తారు. కళాకారుల సహాయం. తన సినిమాల్లో పాతతరం నటులకు లేదా అవకాశాలు లేనివారికి అవకాశమిచ్చి వారిని ఆదుకోవడం సల్మాన్కు అలవాటు.